అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈరోజు మన ఎంవీ సార్ రాజబాబు సార్ ఆధ్వర్యంలో మరియు కసాపురం ఎస్ఐ నేను ఈరోజు ఈ కసాపురం లిమిట్స్లో గల 2 వీలర్సు ఈ ఆటోసు వాళ్ళకు ఈ జాతీయ రహదారి భద్రతా మహోత్సవం సందర్భంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా హెల్మెట్ లేకుండా నడుపుతూ వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. మనం రోజు తరచుగా చూస్తున్న కేసులు చూస్తే ఎక్కువగా 2 వీలర్ అఫెన్సెస్ హెల్మెట్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే మేము ప్రతి ఒక్క 2 వీలర్ చేసే రైడు వాళ్ళందరూ కూడా కోరేది యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ మేము చెప్పేది మీ ప్రాణాలను కాపాడుతుంది. మేము ఎంత అవగాహన కలిగించినప్పటికీ ఎంత ఫైన్లు వేసినప్పుడు కూడా చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. వాళ్ళ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్లోడింగ్ ఇలా చాలా ఎవరికి కూడా అవగాహన లేకుండా అస్తవ్యస్తంగా రోడ్లో తిరుగుతూ వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎదురు ఉన్న వ్యక్తుల యొక్క ప్రాణాలు కూడా కోల్పోయేలా చేస్తున్నారు. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యతగా నహించాలా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన చట్టానికి అనుగుణంగా హెల్మెట్ ధరించాలా, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని మేము ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రయాణికులకి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం చాలా ఇన్సిడెంట్ మన జిల్లాలో చూస్తున్నప్పుడు రీసెంట్గా ఆటో డ్రైవర్లు ఆటోలో పడితే ఆటోకి వేరే డాష్ ఇచ్చి కూడా 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక యాక్సిడెంట్ అంటే 8 మంది ప్రాణాలు కోల్పోవడం కాదు, 8 కుటుంబాలు రోడ్డున పడినట్టు. 8 కుటుంబాలు అంటే దాదాపు ఒక 100 మంది దాకా వాళ్ళ పిల్లలు అనాథాలు అయిపోయి ఉంటారు. దాని యొక్క ఎఫెక్ట్ అని తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆటో డ్రైవర్లకి మా కసాపురంకి చాలామంది ఎక్కువగా ప్రయాణిస్తుంటారు కాబట్టి గుంటకల్ నుంచి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా కోరుకునే ఒకటే, ఎవరు కూడా ఓవర్లోడ్ చేయొద్దండి. మీరు ప్రాపర్గా మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ బండి యొక్క ఇన్సూరెన్స్ కాపీలను ప్రాపర్గా పెట్టుకుని చూడండి. ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా వాళ్ళకి ఏదన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేము డ్రైవర్లకు కూడా కోరుకుంటున్నాం, ఎవరు కూడా ఏదో 10 రూపాయలు వస్తుందని ఒక ఆటోలో 12 మందిని 13 మందిని ఎక్కించుకునే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా మేము ఒక చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా బండిని సీజ్ చేసేసి మన సార్ ఎంఏ గారు పంపించి ఖచ్చితంగా వాళ్ళ మీద భారీ అమౌంట్ ఫైన్ వేసేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతలు కలిగి ఉండి ఈ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి ఒక్క పౌరుల బాధ్యత అది. ఈరోజు ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రయాణంలో ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వీటిని పాటించి మీ ప్రాణాలు కాపాడుకుంటారని తెలియజేసుకుంటున్నా. నమస్కారం. 20 మందిని ఎక్కించుకున్నప్పుడు కూర్చోవద్దు. బండి కానీ పల్టీ పడినా ఏం జరిగినా కానీ ఆ ప్రమాద తీవ్రత స్థాయి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మంత్ 15 వరకు ఈ రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. మేము కానీ పోలీసు వాళ్ళు కానీ చెకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో హెల్మెట్ పెట్టుకోవడం కానీ ఈ ర్యాష్గా నడపడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే అలవాటు చేసుకోండి. ఈ టైంలో 4 రోజులు ఎందుకు పెట్టారంటే వీళ్ళకి అలవాటు అవుద్ది అనే ఉద్దేశంతో 1 మంత్ పెట్టారు. ప్రతి సంవత్సరం 1 మంత్ చేస్తున్నాం మేము. ఈ సేపు మీరు ఓపిక అయినందుకు